అందరికీ శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంతా మంచి కదా. ఇక మీ బుద్ధకి వచ్చిందంటే మన తెలంగాణ జోదార్ ముచ్చట్లయితే పట్టుకత్తది కదల్లా. చలో గవేందో పరాసుకుందాం పల్లి. చూస్తున్నాం కదల్లా 2-3 రోజుల సంది ఇడవకుండా వానలు పడతానే ఉన్నాయి. ఈ ఆనల కారణంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం ఉల్లిపీట డోర్లి క్యాంప్ భారీ వర్షానికి పొర్లి బొంగుతున్నదుల్లా. రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుల్లా. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ డిమాండ్ డిఎంఎఫ్టి నిధులతోని పెద్ద వంతెన కట్టాలని అంటుండ్రు. చూడుండ్రి ఈ ముచ్చట. बड़ों की भाई जोर से मानते बराबर ఈరోజు మీరు ఏదైతే ఈ వాగు చూస్తున్నారో తిర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండల సరిహద్దులోని ఉల్లిపిట్ట గ్రామంలోని ఈ ఒర్రె చిన్నపాటి వర్షాలకు ఈరోజు ఒర్రె రావటంతో మరియు ఆ యొక్క ఒర్రె నిండి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నది. ఈ యొక్క ప్రవాహంతో తిర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండలానికి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఏదైతే ఈ తిర్యాని మండల వాసులకు ఈ యొక్క ఒర్రె తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడతా ఉన్నది. ఏదైతే ఓసీపీ ఉందో డోర్లీ 2 కేంద్రానికి సంబంధించిన ఓసీపీ ఆ యొక్క డంప్ యార్డ్ తోటి ఈ యొక్క వాటర్ వస్తూ ఉన్నది. సింగరేణి అధికారులు కానీ ఇటు కలెక్టర్లు కానీ ఎవరు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తుండ్రు. ఇదే పక్షంలో ఈ ప్రాంతంలోని ప్రజలని కలుపుకొని జిల్లా కలెక్టర్ని కానీ మరియు జిల్లాకు సంబంధించిన మరియు ఏ ఇతర అధికారులున్న ప్రతి ఒక్క అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాకపోకలకు నిరంతరం సేవలు మాకు అందించాలని, లేని పక్షంలో ఈ యొక్క తిర్యాని మండల ప్రజలు మరియు ఆసిఫాబాద్ మండల ప్రజలను కలుపుకొని జీఎం కార్యాలయం కానీ మరియు కలెక్టర్ కార్యాలయం కానీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో అనేక మంది విద్యార్థులు పై చదువుల కొరకని ఈ గ్రామం నుండి మరియు తిర్యాని మండల ప్రజలు మరియు తిర్యాని మండల స్టూడెంట్లు జిల్లా కేంద్రమైనటువంటి ఆసిఫాబాద్ మండలానికి మరియు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చదువుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ విషజ్వరాలను బారిన పడతా ఉన్న ప్రజలు అనేకమైన సమస్యలతో ఈ మధ్య విషజ్వరాలు ఎక్కువమై జిల్లా కేంద్రానికి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క ఒర్రె నేడు పేషెంట్లు మన ముందు ఉన్నారు. ఈ యొక్క ఒర్రెతోటి పేషెంట్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ సమస్యని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే దిశగా జిల్లా కలెక్టర్ కానీ మరియు ఈ గోలెటి ఏరియా జీఎం కానీ ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రజల తరపు నుండి కోరుతా ఉన్నాము. ఇక ఇన్నర్ గదుల్లో ఇయ్యాలి మన తెలంగాణ జోర్దార్ ముచ్చట్లయితే మళ్ళా మంచి ముచ్చట్లయితే మళ్ళీ మేము ముంగడికైతే మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.